హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరలక్ష్మి పదనిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స సంక్రాంతికి పిండి వంటలు చేశారండి. నేనైతే ఈ అరిసెలు చేస్తున్నాను చూడండి. మన ఛానల్లో సకినాలు, అలాగే చెగోడీలు, గారెప్పలు, కజ్జికాయలు, అలాగే ఇవన్నీ చేసుకున్నామండి. ఒక్కొక్కటిగా ఒక్కొక్క రోజు అప్లోడ్ చేస్తున్నాను కదా. ఈరోజు మనం చేసుకోబోయేది అరిసెలు. మేమైతే అతరాసలు అంటామండి. ఈ అరిసెలు ప్రతి సంక్రాంతికి ప్రతి ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి. టేస్టీ అద్భుతమైన రుచితోని, అమోఘమైన రుచితోని, శుతిమెత్తని 3 వేళ్ళతో తుంచేయగలిగా ఉండే అరిసెలను ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు అప్పుడే అర్థమవుతుంది. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగా రేషన్ బియ్యం అండి. ఇవి పాత బియ్యం తీసుకుంటే అరిసెలు శుతిమెత్తగా బాగుంటాయి. ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా చెరిగి ఎలాంటి మెరిగలు రాళ్ళు లేకుండా బాగా చెరుక్కోవాలి. ఇవి చూడండి, శుభ్రంగా వాటర్ పోసి ఇప్పుడు మనం కడిగి ఒక రోజంతా నానబెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బియ్యాన్ని కడుగుతున్నాను. శుభ్రంగా బాగా కడుక్కోండి. నీట్గా 4-5 సార్లు కడుక్కుంటే నీళ్లు తెల్లగా అయ్యేంత వరకు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడగండి. ఇప్పుడు శుభ్రంగా వాటర్ పోసేసి తెల్లబడేదాకా చూడండి ఎంత మురికింది బియ్యంలో. ఇలాగా 4-5 సార్లు వంచేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు 4-5 సార్లు కడగడం అయిపోయిందండి. తెల్లగా అయిపోయినాయి చూడండి బియ్యం మొత్తము. నీళ్లు పోసి ఒక్క రోజంతా నానబెట్టుకోండి. ఇవి ఎంత నానితే అంత మెత్తగా, సాఫ్ట్గా, చాలా బాగుంటాయి, మృదువుగా ఉంటాయి. చాలామందికి అరిసెలు చేయడం తెలియదండి. కానీ నేను చెప్పిన విధంగా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఒక రోజంతా నీళ్లు పోసి నిండుగా నానబెట్టుకోవాలి. అలాగే మళ్ళీ పొద్దున్నే మార్చేసుకోవాలి. అలాగా ప్రతి 6 గంటలకు ఒక్కసారి నీళ్లు మారుస్తూ ఉండాలి. అలాగే లేదంటే పుల్లబడతాయి, పుల్లటి వాసన రాకుండా ఉండాలి. చూడండి, ఇలాగా 2-3 సార్లు మార్చాను. ఇప్పుడు చూడండి, ఇంకా బియ్యం పట్టిస్తా అనే ముందరగా శుభ్రంగా మరోసారి కడిగేసుకొని వడకట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, ఎలాంటి నురుగు లేకుండా బియ్యంలో, నానిపోయిన బియ్యంలో నీళ్ళు అయితే వంపేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఎంత నానితే బియ్యము అంత బాగా వస్తాయి అరిసెలు. ఇప్పుడు మనము ఒక క్లాత్ కట్టేసి ఈ గిన్నెకి నీళ్ళన్నీ వంచేసుకుందాం. వంచేసిన తర్వాత గిన్నెకి ఇచ్చేస్తే మెత్తగా పట్టుకోవాలి. మనము ముందే చెప్పాలి, మెత్తగా పడితే ఏంటంటే దాంట్లో ఎలాంటి బరకగా ఉంటే పిండి సరిగా ఉండదు. ఇప్పుడు మనం గిన్నెలో పట్టిద్దాం. చూడండి, పిండి పట్టించాను. ఎంత మెత్తగా ఉందో, సాఫ్ట్గా పిండి మెత్తగా ఉంది. కానీ అక్కడక్కడ ఏమన్నా మెరుగలు ఉంటాయేమో అని చెప్పేసి ఒకసారి జల్లెడ పట్టుకుందాం. ఇది చూడండి, బెల్లం. నేను వచ్చేసి సకినాలకు అలాగే అరిసెలకు ఒకటేసారి పట్టించానండి. ముందుగా అరిసెలు చేసుకొని తర్వాత సకినాలు చేసుకున్నాను. ఇలా పట్టించుకుంటే మనకు కలిసి వస్తుంది. ఒకసారి జల్లెడ పట్టి చూస్తున్నానండి, ఏమన్నా ఉందేమో అని చెప్పేసి పేపర్లో వేసుకొని ఒకసారి జల్లెడ పట్టుకుందాం. ఏమైనా నూక లాంటిది ఉంటే మనకు తినేటప్పుడు ఇట్లా కస్కస్గా ఉంటుందండి. మెత్తగా ఉండాలి అరిసెలు అంటే తప్పకుండా పిండిని ఒకసారి చెక్ చేసుకోండి పట్టిన తర్వాత. ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలి. చూడండి, కొద్దిగా నూక వచ్చింది. ఇట్లా ఉంటే తినేటప్పుడు అరిసెలు నములుతూ ఉంటే బియ్యంగా నూకగా ఉంటాయి. అందుకోసానికే తప్పకుండా ఇలాగా పట్టుకుందాం. మనం ఈ పిండినంతా మొత్తము జల్లెడ పట్టేసుకుందాం. జల్లెడ పట్టడం అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఈ బెల్లం పాకం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది 1 కేజీ బెల్లం అండి. 1.5 కేజీ పిండి తీసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంత నీళ్లు పోసి బెల్లం మునగక ముందుకే ఒకసారి గంటతోని కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. చాలా ఈజీ అండి అరిసెలు పాకం పట్టడం. చాలామందికి పాకం రాక విరిగిపోతున్నాయి అని అంటారు. కానీ నేను చెప్పిన ట్రిక్స్తోని పాకం పట్టుకుంటే సూపర్గా మెత్తటి అరిసెలు
మీకు ఉంటాయి. ఇవి నూనె కూడా అస్సలు పీల్చవండి. మనం పట్టే పాకంను బట్టి కూడా ఆయిల్ పీలుస్తాయి. ఇప్పుడు చూడండి బెల్లం కరిగేదాకా మనం వెయిట్ చేద్దాం. అడుగంటనియకుండా మాడనియకుండా బెల్లం మొత్తం కరిగేదాకా మనం కలుపుతూ ఉండాలి. బెల్లంలో ఏమన్నా నలకలు కానీ మట్టి కానీ రాళ్ళు కానీ ఉంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసి వడబోసుకోండి. కానీ నేను తీసుకున్న బెల్లం వచ్చేసి అరిసెల బెల్లం కనుక దీంట్లో ఎలాంటి చెత్త చెదారం కానీ రాళ్ళు కానీ నలకలు కానీ ఏమీ లేవండి. మెత్తగా సాఫ్ట్గా ఉండే అరిసెల బెల్లం తీసుకోండి. బెల్లం ఫాల్ట్ ఉంటే కూడా అరిసెలు సరిగా రావు. తియ్యటి బెల్లం తీసుకోండి. ఉప్పు బెల్లం లేకుండా నోట్లో వేసుకొని తిని ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని ఒక ప్లేట్లో వాటర్ పోసి చెక్ చేసుకోండి. చూడండి ఇంకా కొద్దిగా రావాలి పాకము. ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుందాం. ఈ విధంగా చూడండి పాకం వచ్చిందా లేదా అనేది. పాకం పోస్తే బెల్లం మొత్తం నురుగుగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్లో వేసి ఉండపాకం రానివ్వాలి. చూడండి ప్లేట్లో వేసి అమ్మ చెక్ చేస్తుంది పాకంని. ఇగో ఈ విధంగా రావాలి. అంటే ఇప్పుడు పాకం వచ్చేసింది. అప్పుడు మనం స్టవ్ మీద నుంచి కింద దించేసుకొని ఈ బెల్లం పాకంలో బియ్య పిండిని వేసేసుకుందాం. ఇది వచ్చేసి యాలకుల పొడి అండి. యాలకుల పొడి వేసి ముందుగా బాగా కలుపుకోవాలి. కమ్మటి వాసన వస్తాయి యాలకుల పొడి వేస్తే. అలాగే నువ్వులు వేసుకోవచ్చు, గసగసాలు వేసుకోవచ్చు. నేను ఏమి వేయలేదండి, మీకు నచ్చితే వేసుకోండి. ఇప్పుడు యాలకుల పొడి వేసిన తర్వాత ఒకరు పిండి పోస్తూ ఉంటే ఒకరు కలపాలి, లేదంటే ఉండ కట్టేస్తుంది. అందుకే ఇప్పుడు పాకం పట్టి మనం పిండి పోసి కలిపేటప్పుడు 2 మనుషులు ఉండాలండి. అమ్మ ఇక్కడ పాకం తిప్పుతూ ఉంది, నేను పిండి పోస్తూ ఉన్నాను. చూడండి మీకు అర్థమవుతుంది కదా. ఇలాగా మొత్తము మనము ఈ పిండి అంతా అయిపోయేదాకా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఈజీగా అస్సలు గడ్డ కట్టకూడదు. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. చూడండి ఎంత చక్కగా మెత్తటి అరిసెలు కావాలంటే ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఇందాక తీగపాకము కాకుండా ఉండపాకం రావాలి. అరిసెలకు, లడ్డూలకు రకరకాల పాకంలో రావాలండి. లడ్డూకి తీగపాకం రావాలి, వీటికైతే ఉండపాకం రావాలి. ఇప్పుడు మొత్తం పిండినంతా పోసేద్దాం. పోసేసి బాగా కలుపుకుందాము. నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలాగా నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని కలిపితే వాసన అద్దిరిపోతుంది. చాలా కమ్మగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. పిండి మొత్తం పోసేసాను చూడండి. ఇప్పుడు ఎక్కడ ఉండలేకుండా పాకంలో పిండిని వేసి తడి బియ్య పిండిని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. మీ ఇష్టం, మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం నెయ్యిని మాత్రం వేస్తున్నాను. చూడండి చిన్న గిన్నెలో కొద్దిగానే ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్, చిన్న టేబుల్ స్పూన్తో నెయ్యి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక్కొక్క పూరిలాగా ఒత్తుకొని అందులో వేసేయడమే. అంతే, చాలా ఈజీ అండి. చాలామందికి సంక్రాంతికి అరిసెలు చేసుకోవాలంటే వీళ్ళను అందరినీ పాకం పట్టమని అడుగుతూ ఉంటారు. చాలామందికి రాదు కదా. ఈజీగా చేసుకోవచ్చు, చాలా సులువే, ఏం కష్టపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు. చూడండి అరిసెల పాకం సిద్ధమైపోయింది. ఇప్పుడు కాల్ చేసుకుందామా అరిసెలన్నిటినీ. సరే, స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని అమ్మ కింద ఉండి ఒక్కొక్కటి ఒత్తిస్తుంటే నేను నిలబడి కాలుస్తూ ఉన్నాను. చూడండి పూరిలాగా ఎంత చక్కగా పొంగుతుందో. ఈ విధంగా ఎక్కడ కానీ విచ్చికపోవడం అనేదే లేదు. ఇలాగ సాఫ్ట్గా రావాలంటే మనం పట్టే పాకంలోనే పాకం మంచిగా పడితే ఇలాగా ఎక్కడ విరిగిపోకుండా, ఇచ్చుకపోకుండా చాలా సాఫ్ట్గా మెత్తటి అరిసెలు వస్తాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క అరిసెను వేసుకుంటూ
కాల్చుకుందాం. ఒక్కొక్కటే వేసుకుందామండి. రెండు రెండు వేసుకుంటే ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతుంది. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి వేసి కాలుస్తూ ఉన్నా. వేయంగానే పూరిలాగా పొంగుతుంది. చూడండి అరిసె ఎలా పొంగింది చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం మొత్తం అరిసెలన్నిటిని కాల్చేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకుందాం. బెల్లం అరిసెలు ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలో వేసేసుకొని వీటిని ఒత్తేసుకుందామండి. ఇలాగా ఒక చిల్లుల గిన్నె మీ దగ్గర అరిసెలు ఒత్తేటి ఉంటే వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా నేను ఒక చిన్న చిల్లుల గిన్నె ఒక గిన్నెలో పెట్టేసుకొని దానిపైన ఈ అరిసెను ఒత్తుతున్నానండి. ఒక పక్క వేసుకుంటున్నాను, ఒక పక్క తీసి ఒత్తుతున్నాను. అమ్మ కింద కూర్చొని ఒక్కొక్కటి ఒత్తిస్తుంది ఇలాగా పూరిలాగా. నేను వేసుకుంటూ అలాగే కాలిన తర్వాత ఆ కాలిన అరిసెలు తీసుకొని మళ్ళీ చిల్లుల గిన్నెలో గ్రంథాల గల గిన్నెలో వేసుకొని ఇలాగా ఒత్తేస్తున్నాను. ఇలాగ అరిసెలు మొత్తం మనము ఇప్పుడు కాల్ చేసుకున్న తర్వాత ఎలా ఉన్నాయో మీకు టేస్ట్ చూపిస్తాను. ఎంత మెత్తగా ఉన్నాయో చూసారు కదా. స్టార్టింగ్లోనే మెత్తని శుతి మెత్తని అరిసెలు. వావ్ చూడండి ఎంత చక్కగా వచ్చాయి కదా. ఈ విధంగా మొత్తం పిండినంతా మనము మొత్తం అరిసెలన్నీ రెడీ చేసేసుకుందాం. ఒక్కొక్కటి వేస్తూ ఉన్నానండి. ఒకటి ఒత్తుకోవాలా, ఒకటి వేయాలి కదా. అందుకోసానికి కొద్దిగా లేట్ అవుతుంది. ఒక్కొక్కటే వేసుకోండి. ఎందుకంటే 2-3 వేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కోపోయి సరిగా రావు. అందుకోసానికి ఒక్కొక్కటి అయినా వేసుకుంటూ కాల్చుకోవాలి. అద్భుతమైన రుచితోని సంక్రాంతి స్పెషల్ అతరాసలు. మేమైతే అతరాసలు అంటామండి, కొంతమంది అరిసెలు అంటారు. ఓకే, ఇప్పుడు అన్నీ కాల్చేసుకున్నాం కదా. మళ్ళీ ఇలాగా ఒత్తుతూ ఉన్నాను. చూడండి అమ్మ చిన్నగా పేపర్ మీద నాకు చేసిస్తుంది. ఇప్పుడు అరిసెలన్నీ రెడీ అయినా చూద్దాం. వావ్ చూడండి అరిసెలు మొత్తం రెడీ అయిపోయినాయి. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది. సుతిమెత్తటి సంక్రాంతి స్పెషల్ బెల్లంతో చేసిన అరిసెలు ఎంత బాగున్నాయో కదా. చూడండి ఒకసారి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఒకటి మీకు ఇప్పుడు తుంచి చూపిస్తాను చూడండి. 3 వేళ్ళతోని ఇలాగ తుంచితే లోపలగా పిండి చక్కగా కాలిందండి. కొన్ని అరిసెలు అయితే ఇలాగ తుంచంగానే పిండి రాలిపోతూ ఉంటుంది, అంటే పాకం సరిగా రాలేదు అని అర్థం. ఇది చూడండి ఇలాగా మెత్తటి అరిసెలు. ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా తురుగుతున్నాయో. లోపల కూడా చక్కగా కాలింది. ఎంత మెత్తగా ఉన్నాయో కదా. చూడండి స్పెషల్ అద్దిరిపోయే అరిసెలు మీరు కూడా చేసుకోండి. ఎలా ఉన్నాయో నా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? ఈ సంక్రాంతి పండుగకు మీరు కూడా ఏం చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా అంటే చూడండి మెత్తగా ఎంత సూపర్ గా ఉన్నాయో. ఇలా మెత్తగా రావాలంటే ఎలా చేశానో వీడియోలో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను. బాయ్.